నమస్తే, నేను మీ యష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుంటారు, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసేసుకున్నారు కాబట్టి. ఇవాళ మన సాధన మొదలు పెట్టే ముందండి చిన్న విషయం ఏంటంటే అండి, తామసికమైన గుణం ఉన్న మనిషికి, ఆమె కానివ్వండి ఆయనకైనా కానివ్వండి, వాళ్ళకి ఎంత పొటెన్షియాలిటీ ఉంది అంటే వాళ్ళ జీవితంలో ఏమేం చేయగలుగుతారో కూడా వాళ్ళకి తెలియకుండా ఉంటుందండి. ఎందుకంటారు, ఎక్కువగా నెగిటివ్ థాట్స్తో మనం మునిగిపోవటం వల్ల మన పొటెన్షియాలిటీ అంటే మనం ఏమేం చేయగలుగుతామో అన్నది కూడా తెలియకుండా ఉంటుంది. కాబట్టి దీనికి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ని చెప్తానండి. ఒక విత్తనాన్ని నేను తీసుకున్నాను అనుకోండి, ఇక్కడే పెట్టాను అనుకోండి, ఎన్నేళ్ళైనా కూడా ఆ విత్తనం అలానే అక్కడే ఉండిపోతుంది. అదే విత్తనాన్ని నేను మట్టిలో తవ్వి పెట్టాను అనుకోండి, పెట్టడం వల్ల మెల్లగా ఎండ తగులుతుంది, ఆ తర్వాత నీళ్లు పడతాయి, ఆ తర్వాత ఆ విత్తనానికి మొలక వస్తుందండి. ఈ మొలక వచ్చినప్పుడు ఏం తెలుస్తుందండి మనకి, ఇక్కడ గ్రో అన్నది జరుగుతుంది. ఆ విత్తనం నుంచి మనకి మొలకెత్తడానికి ఎక్కువగా సమయం పట్టలేదండి. ఆ మొలక పెద్ద వృక్షం అవుతుందండి. ఆ వృక్షానికి పండ్లు కూడా వస్తాయన్నమాట. అది సాత్వికమైన గుణం అండి. కాబట్టి మనకి ఎలాంటి గుణం ఉంది, తామసికమైన గుణం నుంచి సాత్వికమైన గుణానికి రావడానికి యోగా సాధన చాలా బెనిఫిషియల్గా ఉంటాయండి. కాబట్టి మీరు ప్రతిరోజు జీవన యోగాని అలవాటు చేసుకోండి, అలాగే మీ జీవన విధానాన్ని మార్చుకోండి. ఇవాళ మన సాధనాన్ని మొదలు పెట్టేద్దామండి. ముందుగా వార్మప్స్తో. ఇవాళ ముందుగా చూడండి, నేను లెగ్స్ని శ్వాసని తీసుకుంటూ కుడి కాళ్ళని కుడి వైపున స్ట్రెచ్ చేస్తున్నాను. మెల్లగా శ్వాసని వదులుతూ డౌన్. ఈ మూమెంట్ని కొంచెం ఫాస్ట్ పేస్గా చేద్దాము. మెల్లగా కుడి కాళ్ళని రిలాక్స్ చేస్తూ ఈసారి ఎడమ కాళ్ళతో చేద్దాం. మెల్లగా ఎడమ కాళ్ళని కూడా రిలాక్స్ చేయండి. ఈసారి శ్వాసని తీసుకుంటూ చూడండి, రెండు చేతులని మనము పైకి లిఫ్ట్ చేస్తాము, అలాగే స్క్వాట్ చేస్తాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా రిలాక్స్ అవ్వండి. ఈసారి రెండు చేతులని చూడండి, మనము షోల్డర్స్కి ఇన్లైన్ చేస్తూ స్ట్రెచ్ చేస్తాము. శ్వాసని వదులుతూ మీ పై చేతులని మాత్రమే కిందికి పుష్ చేయడానికి ట్రై చేయండి. పైన చేయిని ఫిక్స్గా ఉంచండి. మెల్లగా రెండు చేతులని రిలాక్స్ చేయండి. ఈసారి రెండు చేతులతో ఫిస్ట్ని చేయండి. బొటన వేలని లోపలికి పెడుతూ మిగతా 4 వేలని క్లోజ్ చేస్తూ చూడండి, వ్రిస్ట్ని శ్వాసని తీసుకుంటూ పైకి, శ్వాసని వదిలేటప్పుడు డౌన్. ఈ మూమెంట్ని కంటిన్యూ చేయండి. ఓన్లీ వ్రిస్ట్ మూమెంట్ అవ్వాలండి. మీ చేతుల దగ్గర, షోల్డర్ దగ్గర ఎటువంటి మూమెంట్ లేకుండా చూసుకోండి. ఈసారి రివర్స్ డైరెక్షన్లో చేద్దాము. మెల్లగా హ్యాండ్స్ని రిలాక్స్ చేయండి. శ్వాసని తీసుకుంటూ మీ నెక్ని చిన్ని పైకి లిఫ్ట్ చేయండి.
శ్వాసని వదులుతూ డౌన్. శ్వాసని తీసుకుంటూ మళ్ళీ పైకి, శ్వాసని వదులుతూ డౌన్. ఈ మూమెంట్ని కంటిన్యూ చేయండి. మెల్లగా నెక్ని సెంటర్కి తీసుకొచ్చి రిలాక్స్ అవ్వండి. ఇవండి ఇవాళ మన వార్మప్స్. మనము ఆసన సాధనాలోకి అయితే వెళ్ళిపోదాం. మొదటిగా ఇవాళ మనం చేయబోయే ఆసన పేరు అశ్వసంచలనాసన. ఈ ఆసనాలో చిన్న వేరియేషన్ని చూపిస్తాను. ఈ ఆసన చేయడానికి ముందుగా నేను ఒక వైపున వెళ్తున్నాను చూడండి. ఎడమ కాళ్ళని వెనక్కి తీసుకెళ్ళండి. వెనక్కి తీసుకెళ్ళి ఎడమ మోకాళ్ళని కింద డ్రాప్ చేయండి. కుడి కాళ్ళు కుడి మోకాళ్ళు ఒకటే లైన్లో ఉండేటట్టు చూడండి. అంటే ఎక్కువగా మోకాళ్ళు ముందుకు వెళ్ళొద్దు, అలానే వెనక్కి ఉండొద్దని ఒకటే లైన్లో ఉండేటట్టు చూసుకోండి. వెనకాలన్న కాళ్ళని ఇలా కాకుండా కొంచెం వెనక్కి పెట్టి సీటుని కింద పుష్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు శ్వాసని తీసుకుంటూ 2 చేతులని ఇంటర్లాక్ చేస్తూ మీ కుడి మోకాల పైన పెడుతూ చేతులని మనము చేతులని స్ట్రైట్ చేస్తూ మీకు కుదిరితే ఆర్చ్ బ్యాక్ చేయండి. అలాగే సీటుని మాత్రం కిందికి పుష్ చేయండి. మీకు ఇది కంఫర్టబుల్గా లేదు, లోవర్ బ్యాక్ పెయిన్ ఉంటే జస్ట్ మనం ఈ పొజిషన్లో ఉన్నా కూడా చాలండి. మనకి మంచి స్ట్రెచ్ అయితే ఉంటుంది. మనము కలిసి ఈ ఆసనాన్ని 2 కాళ్ళతో కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా వజ్రాసనాలో రిలాక్స్ అవ్వండి. అశ్వసంచలనాసన చేసినప్పుడు మనం ఇంటర్లాక్ చేసి సీట్ని కిందికి పుష్ చేసి ఆర్చ్ బ్యాక్ చేసామండి. అప్పుడు మనకి నెక్కి అలాగే చెస్ట్ ఓపెన్ అవుతుంది. లో బ్యాక్ మీద మంచి ప్రెషర్ కూడా పడుతుంది. దీన్ని అబ్జర్వ్ చేస్తూ ఈ ఆసనాన్ని రిపిటేషన్స్గా చేయండి. దానివల్ల ఇంకా ఎక్కువగా ఫ్లెక్సిబుల్ అయితే అవుతాం. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని కూడా చెప్పాను కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు పరివృత పార్శ్వకోణాసన. ఈ ఆసన ఎలా చేయాలో చూసేద్దాము. ఈ ఆసన చేయటానికి కూడా నేను అధోముఖ నుంచే వస్తున్నానండి. చూడండి, ముందుగా మనము మన ఛాతీని కాళ్ళ వైపున పుష్ చేస్తామండి. మెల్లగా శ్వాసని తీసుకుంటూ కుడి కాళ్ళని మీ 2 చేతు మధ్యలోకి తేవండి. వన్స్ మనం ఈ పొజిషన్కి వచ్చిన తర్వాత చూడండి, 2 చేతులని జోడిస్తూ మనము ఈ పొజిషన్కి వచ్చి నేను నా ఎడమ చేతిని కుడి మోకాల దగ్గర క్రాస్ చేస్తూ నా ఎడమ చేతిని కింద పెడుతూ కుడి మోకాళ్ళని పైకి లిఫ్ట్ చేస్తూ కుడి చేతిని కూడా పైకి లిఫ్ట్ చేయండి. మీకు ఇది కష్టంగా ఉంటే చూడండి, ముందుగా వీరభద్రాసనాలోకి వచ్చి ట్విస్ట్ అవుతాము. శ్వాసని వదులుతూ ట్విస్ట్ అయ్యి ఆపోజిట్ హ్యాండ్ని మనము ప్లేస్ చేసి కూడా చేయొచ్చు. లేదా 2 చేతులని జోడించి
జస్ట్ నమస్తే పొజిషన్ని పెట్టి హోల్డ్ చేయండి. మీకు మోకాలు లిఫ్ట్ చేయటం కష్టంగా ఉన్నా మోకాలని కింద డ్రాప్ చేసి కూడా చేయొచ్చు. ఈ పరివృత పార్శ్వకోణాసనాలో మోడిఫికేషన్ చూపించానండి. మోకాలని డ్రాప్ చేసి కూడా చేయొచ్చు. ఇంటెన్స్గా చేయాలంటే మోకాలని పైకెత్తండి. అలాగే హ్యాండ్ని ప్లేస్ చేసి ఇంకో హ్యాండ్ని లిఫ్ట్ చేయటం కష్టంగా ఉంటే జస్ట్ నమస్తే పెట్టి కూడా క్రాస్ చేయొచ్చు. సేమ్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. పరివృత పార్శ్వకోణాసన చేయటం వల్ల మనకి మంచిగా హిప్ దగ్గర, అలాగే అబ్డామినల్ రీజియన్లో, మన లోవర్ బ్యాక్ దగ్గర, షోల్డర్స్కి, నెక్కి చాలా మంచి స్ట్రెచ్ ఉంటుంది. మనము కలిసి ఈ ఆసనాన్ని 2 వైపున చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా వజ్రాసనాలో కూర్చోండి. ఇదండి పరివృత పార్శ్వకోణాసన. ఈ ఆసనం వల్ల కలిగే లాభాలని చెప్పాను కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు ఉష్ట్రాసన. ఈ ఆసనాన్ని ఎలా చేయాలో చూసేద్దాము. ముందుగా ఈ ఆసన చేయటానికి మోకాల పైన రావాలి. కాబట్టి నేను నా 2 మోకాల పైకి వచ్చేసాను. వచ్చిన తర్వాత శ్వాసని తీసుకుంటూ ఈ ఆసన సులువుగా ఎలా చేయాలో కూడా చూపిస్తానండి. శ్వాసని తీసుకుంటూ ఎడమ చేతిని పైకెత్తుతూ ఎడమ కాళ్ళని హోల్డ్ చేయండి. అలాగే శ్వాసని తీసుకుంటూ కుడి చేతిని పైకెత్తుతూ కుడి కాళ్ళని హోల్డ్ చేయండి. వన్స్ హోల్డ్ చేసిన తర్వాత మీ నడుముని ముందు వైపున పుష్ చేస్తూ నెక్ని రిలాక్స్ చేయండి. కాళ్ళు అందలేదనుకోండి, కాళ్ళని టక్ చేసుకోండి. మీ హ్యాండ్స్ దగ్గర ఫ్రోజన్ షోల్డర్స్ ఉండటం వల్ల రీచ్ అవ్వలేరు అనుకోండి, 2 చేతులని వేస్ట్ పైన పెడుతూ కూడా మీరు ఆసనాన్ని ఇలా చేయొచ్చు. ఇదండి ఉష్ట్రాసన. ఉష్ట్రాసన చేయటం వల్ల మనకి ఎక్కువగా ఈ భాగంలో స్ట్రెచ్ అనేది బాగా జరుగుతుంది. అలాగే మంచి బ్యాక్ బెండింగ్ అండి. వెన్నెముక్కని మంచిగా మనము ఆర్చ్ బ్యాక్ చేయటం వల్ల స్ట్రెంగ్తన్, అలాగే ఫ్లెక్సిబిలిటీ చేయడానికి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అలాగే మనము చెస్ట్ని ఓపెన్ చేసినాం కాబట్టి లంగ్స్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న, హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న, థైరాయిడ్ ఉన్న వాళ్ళకి చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. అలాగే హెయిర్ గ్రోత్ అవ్వటానికి కూడా చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. కాబట్టి కలిసి మనం కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి.
మెల్లగా వజ్రాసనాలు కూర్చొని రిలాక్స్ అవ్వచ్చు. ఇదండి ఉష్ట్రాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని కూడా చెప్పాను కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు ఉదరాకర్షణాసన. ఈ ఆసనాలో చిన్న వేరియేషన్ని చేసి చూపిస్తానండి. చూసేద్దామండి ఆసన ఎలా చేయాలో. ఈ ఆసన చేయటానికి ముందుగా శవాసనాలో పడుకోవాలి కాబట్టి నా పొజిషన్కి వస్తున్నాను. ముందుగా శవాసనాలో రెస్ట్ చేస్తూ చూడండి, మీ ఎడమ కాళ్ళని ఫోల్డ్ చేయండి. కుడి కాళ్ళతో ఎడమ కాళ్ళని వ్రాప్ చేయండి. ఎంతైతే అంత వ్రాప్ చేయండి, పర్లేదు. కాకపోతే గ్యాప్ అన్నది ఇవ్వకండి, దగ్గరగా పెట్టి వ్రాప్ చేయడానికి ట్రై చేయండి. వన్స్ ఈ పొజిషన్కి వచ్చిన తర్వాత 2 చేతులని షోల్డర్కి ఇన్లైన్ చేస్తూ స్ట్రెచ్ చేయండి. శ్వాసని తీసుకోండి, శ్వాసని వదులుతూ చూడండి, నేను 2 మోకాళ్ళని కుడి వైపున తీసుకెళ్తున్నాను, అలాగే ఎడమ వైపున చూస్తున్నాను. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ సెంటర్కి వచ్చి ఈసారి 2 కాళ్ళని ఎడమ వైపున తీసుకెళ్తున్నాను, కుడి వైపున చూస్తున్నాను. ఇలా ఆల్టర్నేటివ్గా చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. ఈసారి లెగ్ పొజిషన్ని చేంజ్ చేస్తున్నానండి. నా కుడి కాళ్ళని ఎడమ కాళ్ళతో వ్రాప్ చేస్తున్నాను. మెల్లగా 2 కాళ్ళని రిలాక్స్ చేస్తూ శవాసనాలు కొన్ని క్షణాలు రెస్ట్ చేయండి. మెల్లగా ఒక వైపున తిరుగుతూ సుఖాసనాలు కూర్చోండి. ఇదండి ఉదరాకర్షణాసనాలో ఒక చిన్న వేరియేషన్ అయితే చేశాము. ఈ వేరియేషన్ని గుర్తుపెట్టుకుంటూ చేయండి. దీనివల్ల స్పైన్ అన్నది బాగా ఫ్లెక్సిబుల్ అవుతుంది. మనం ఈ వేరియేషన్లో చేయటం వల్ల ఇక్కడ ఈ భాగంలో మనము కాళ్ళతో మనం గరుడాసన చేయటం వల్ల మనకి లింఫ్ నోడ్స్ అన్నవి యాక్టివేట్ అవుతాయి. కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా ఏంటంటే అండి, తామసికమైన గుణం అని చెప్పాను. ఈ తామసికమైన గుణం, సాత్వికమైన గుణం, అలాగే రాజసికమైన గుణం ఎలాంటివి ఉంటాయో చెప్తానండి. తామసికమైన గుణం ఉన్న వాళ్ళకి ఎక్కువగా లేజీ లెథార్జీ అన్నది ఉంటుంది ఎక్కువగా. అలాగే సాత్వికమైన గుణానికి చాలా ఎనర్జీ ఉంటుంది, చాలా, అది చెప్పాను కదండి, ఇచ్చే ప్రాసెస్లోనే ఉంటుంది. ఈ గుణాన్ని మీరు గుర్తించి నేను చెప్పినట్టు ఎటువంటి అలవాటులను చేసుకుంటూ యోగా సాధన చేస్తారో దానివల్ల తామసికమైన గుణం నుంచి సాత్వికమైన గుణానికి మనము మారచ్చు. కాబట్టి ఈ చిన్న సలహా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.